ఈరోజు మళ్ళీ మందకృష్ణ గారి చరిత్ర గురించి చెప్పుకోవాల్సిన అక్కర లేదు. ఆయన చరిత్ర తెలియని వ్యక్తి లేడు తెలంగాణ గడ్డ మీద. వారిని మా కిషన్ రెడ్డి గారు వారి ఆశయ నెరవేర్చడంలో వారు ఎంత కమిట్మెంట్, ఎంత ప్రయాస చేసిందో నేను లాస్ట్ రోజుల్లో చూస్తున్నా. కాబట్టి మందకృష్ణ గారి ఆశయాన్ని నెరవేర్చడంలో, ఆ జాతిని మళ్ళీ ఈ దేశానికి పరిచయం చేయడంలో గొప్పగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి పెద్దలు కిషన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కాంతారావు గారు, మా మిత్రుడు వెంకటేష్ గారు, మా తమ్ముడు అశోక్, నర్మదా మల్లికార్జున గారు, రాజేశ్వరరావు గారు, మా పాటలతో ఊరెత్తించినటువంటి మా తమ్ముడు తెలంగాణ సీనయ్య, మా మిట్టపల్లి సురేందర్, గంగమ్మ, వాళ్ళ మిత్ర బృందానికి, ప్రెస్ మిత్రులకు, సత్తన్నకు అందరికీ పేరు పేరున నమస్కారం. మందకృష్ణ గారి పరిచయం నాకు పెళ్లి కాకముందు 1986 రోకల శాంపేట మా మందకృష్ణ గారు. నేను వాళ్ళ ఊళ్ళో గప్పుడే ఒక కోళ్ళ ఫారం స్టార్ట్ చేసుకున్నాను. మా దగ్గరికి వచ్చినప్పుడు మందకృష్ణ గారు, మా పురుషోత్తమ గారు వారికి ఆనాడు ఉన్నంతలో గురువు కాబట్టి మేమిద్దరం అక్కడ 1986 పరిచయం. నేను 6-7 ఏళ్ళు మాత్రమే అక్కడ ఉన్న, తర్వాత షిఫ్ట్ అయిపోయాను. ఆ తదుపరి మళ్ళీ పరిచయం ఇప్పటికీ గుర్తు. నేను టీఆర్ఎస్ పార్టీ ఫ్లో లీడర్గా చిన్న పిల్లలకి గుండెలో హోళ్ళు పడితే చనిపోతున్నారు. సామాన్యులకు వైద్యం అక్కడుంటే చేయించుకోలేక చచ్చిపోతున్నారు. ఇంత దుర్మార్గమైన వ్యవస్థ అని చెప్పి మొట్టమొదటిసారిగా ట్యాంక్ బండ మీద పెద్ద యుద్ధం చేస్తుంది. అంబేద్కర్ హాల్లో పెద్ద మీటింగ్ పెట్టినాం. ఆ రోజు చనిపోయిన అబ్బాయి మా నియోజకవర్గం శనిగరానికి సంబంధించినటువంటి బాబు. ఆ డెడ్ బాడీ ఆయన ఇద్దరం కలిసి తీసుకుపోయి అప్పచెప్పినప్పుడు వాళ్ళు కార్చిన కన్నీళ్ళు వారి వేద అర్థం చేసుకున్న మేము దీనికి ఒక పరిష్కారం చెప్పాలని చెప్పి మొట్టమొదటిసారిగా పోరాటం చేస్తే, ఆ పోరాటానికి స్పందించిన ఆనాటి ప్రభుత్వం ఇవాళ ఆరోగ్యశ్రీ పథకానికి నాంది కల్పించింది ఈ ప్రభుత్వం. ఇవాళ ఏ స్కీములు మనం అనుభవించినా ఆ స్కీములలో మెజారిటీ, అందులో సామాన్య ప్రజానికానికి సంబంధించినటువంటి స్కీములన్నీ కూడా పోరాటాల ద్వారా వచ్చినాయి తప్ప వాటికి ఏదో ప్రేమతో వచ్చినటువంటి రాయితీలు కానీ ప్రేమతో పరిష్కరించిన సమస్యలు మాత్రం కాదు. ఇదే పెన్షన్ల గురించి ఉప్పల్ దగ్గర లక్షలాది మందితో మీటింగ్ అయింది. నాకు తెలిసి అంత పెద్ద హ్యాండిక్యాప్ విషయంలో కానీ పేదల పెన్షన్ విషయంలో లక్షలాది మందితో ఒక సమావేశం నిర్వహించినటువంటి ఆనాటి చరిత్ర తెలంగాణ ఉద్యమంలో అయితే వ్యక్తిగా ఇవాళ మందకృష్ణ గారికి ఆ కీర్తి దక్కింది. ఇవాళ ఒక జాతి ఒకే సమస్య మీద 30 ఏళ్ళు ఉద్యమాన్ని సస్టైన్ చేయడం ఎంత కష్టమో నేను కూడా 14 ఏళ్ళు ఉద్యమంలో ఉన్న వ్యక్తిగా నాకు తెలుసు. మాలాంటి వాళ్ళని ఇంత పెద్ద ఇష్యూలోనే అప్పుడప్పుడు యాసకు వచ్చినప్పుడు ఇంకేమొస్తుందని చెప్పి బెంగపడ్డప్పుడు మేము దాన్ని అనుభవించలేం కాబట్టి
అంటే ఒక గొప్ప ఉద్యమాన్ని 14 సంవత్సరాలు సస్టైన్ చేయడానికి మేము పడ్డ పాటలేంతో మాకు తెలుసు. కానీ ఒకటే జాతి ఇష్యూ ఒక 30 ఏళ్ళు సస్టైన్ చేసి చివరికి గమ్యాన్ని ముద్దాడినటువంటి ఏకైక నాయకుడు మందకృష్ణ మాదిగ. కిషన్ గారు కేంద్ర ప్రభుత్వానికి తన బాధలన్నీ చెప్పించే ఒక వేదిక కల్పించినప్పుడు అందరూ స్పందించరు. కానీ స్పందించిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఒక జాతికి జాతి, ఈ దేశానికి సంపద సృష్టించే జాతి, అణచివేత గురయ్యే జాతి, ఇప్పటికి కూడా అంటరాని వాళ్ళగా చిత్రీకరిస్తున్నటువంటి ఈ సమాజంలో గలాంటి జాతిని ఐక్యం చేసి ఉద్యమాలు చేస్తే ఇంత పెద్ద ఉద్యమాన్ని ఆ జాతిని పట్టించుకోకపోవడం నేరమైందని చెప్పి భావించి ఇవాళ తానే స్వయంగా ఆ అంశం మీద మాట్లాడి దానికి పరిష్కారం చూపడమే కాకుండా తాను ఎల్పీ స్టేడియానికి వచ్చి దీని పరిష్కారం చెప్పే బాధ్యత నేను చేస్తానని చెప్పి అభయమిచ్చి ఆయన అక్కడ చేర్చుకొని ధైర్యాన్ని ఇచ్చినటువంటి మహానాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆ రోజు ఆయన భావోద్వేగంతో ఆయన కళ్ళకి నీళ్ళు రాలినప్పుడు అనిపించింది, ఆకలి అనుభవించిన బిడ్డ, దుఃఖాన్ని అనుభవించిన బిడ్డ, పేదరికం అంటే తెలిసిన బిడ్డ ఒక ముఖ్యమంత్రి అయితేనో ఒక ప్రధానమంత్రి అయితేనో ఎట్లా ఉంటుందో చదువు చూపించినటువంటి సందర్భం వారిని అక్కడ చేర్చుకొని వారి కళ్ళల్లో నుంచి నీళ్ళు పటపట రాలినప్పుడు మా అందరి కళ్ళు చెమ్మరిల్లి ఆ తదుపరి ఆశయం నెరవేరింది. అంత పెద్ద ఉద్యమైనటువంటి వారికి పద్మశ్రీ ఇచ్చి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వారికి గౌరవించడం ఇవాళ ఈ జాతికి దక్కిన గౌరవంగా భావించాలని నేను అనుకున్నా మందకృష్ణ గారు తన ఆశయం నెరవేరింది కాబట్టి ఓ రాజ్యసభకో లేకపోతే ఇంకేమైనా పదవి అలంకరిస్తారని చెప్పి అనుకున్నా. కానీ ఆయన నాతో ఒకటే ఒక మాట అన్న, ఈ వయసులో నేను ఈ పదవి కాపాలంటే కాదు, ఇంకా అనేక సమస్యలతో సతమతమవుతున్న పేద వర్గాల ప్రజలకు అండగా ఉండే కర్తవ్యం ఉంది. అన్ని విషయాల మీద ప్రతిపక్షాలు కొట్లాడినప్పటికీ కూడా ఇంకా క్యూట్గా ఇవాళ ప్రభుత్వాల మెడలు వంచాలంటే నాలాంటి వారికి ఇట్లనే ఉండాలని చెప్పి మళ్ళీ మొన్న ఇచ్చిన హామీల మీద కళ్ళు లేని వాళ్ళు కావచ్చు, కాళ్ళు లేని వాళ్ళు కావచ్చు, ఈ పెన్షన్ సృష్టికర్త నేనైనప్పుడు ఇచ్చిన హామీ అమలు కోసం మళ్ళీ కొట్లాడాలని చెప్పి మళ్ళీ పెన్షన్ల మీద ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు మందకృష్ణ గారు మాత్రమే, కొద్ది రోజులు మాత్రమే. తన కోసం తాను జీవించేవాడు, ఈగ కన్నా హీనమైన వాడు మనిషి, సంఘజీవి. మనిషి తన కోసం మాత్రమే కాకుండా ఇతరుల కోసం జీవించేవాడు హిమాలయాల కన్నా గొప్పవాడు అని చెప్పండి. ఇవాళ ఒక మందకృష్ణ పేదరికంలో వచ్చి నాకు ఆయన పేదరికం గురించి నాకు సంపూర్ణ తెలుసు. ఆయన ఎట్లా కూలి చేసి బతికిండు, ఎట్లా కుటుంబాన్ని పోషించడంలో ఆయన ఏ పాత్ర పోషించు కళ్ళని చూసినాడు. కాబట్టి నేను 86 నా వయసు అప్పుడు 22 సంవత్సరాలు మాత్రమే. నేను 22 ఇయర్స్ ఉన్నప్పుడు నేను ఆయన చూసిన కాబట్టి నా అప్పుడు పోల్ట్రీ ఫామ్. కాబట్టి ఇవాళ కృష్ణన్న ఇంతకుముందు పాటలు పాడుతున్నప్పుడు నర్సిరెడ్డి పాట పాడినా, సురేందర్ పాట పాడినా, ఇంకొకరు పాట పాడినా ఇవాళ నువ్వు తెలంగాణ జాతి గర్వించే బిడ్డవు, జీవితం ధన్యమైంది. తప్పకుండా రాబోయే కాలంలో కూడా పేదలకు అండగా, పేదల సమస్యల పరిష్కారంలో మీరు ఆరోగ్యంగా ఉండి గొప్పగా ఉండి దాన్ని నడిపించాలని మేము ఆనాడు నుంచి ఈనాడు వరకు ఎట్లా అండగా ఉన్నామో అట్లనే మీరు తోడుగా అండగా ఉంటామని చెప్పి మాట ఇస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను. నమస్కారం.